నమస్తే వ్యూవర్స్, నేను మా కొండ మీద ఉన్న ఇంటికి అయితే ఇవాళ వచ్చాను చాలా రోజుల తర్వాత. సో మా పనస చెట్టుకి పనసకాయలు అయితే వచ్చాయి. ఇదైతే చిన్నది, ఇంకా పెద్దగా అవ్వలేదు. సో ప్రజెంట్ ఇక్కడైతే ఒకటి ఉంది, కానీ పైన అయితే ఇంకా రెండు ఉన్నాయి. పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. సో అవి చాలా పెద్దగా ఉన్నాయి, నాకు తెలిసి అవి రెడీ అయినట్టున్నాయి తెంచడానికి. నెక్స్ట్ నిమ్మకాయలు అయితే ఉన్నాయి. చెట్లు ఇవన్నీ వాటరింగ్ చేయట్లేదు మంచిగా. ఇదిగో ఇక్కడికి రావటమే కుదరట్లేదు నాకైతే. మొత్తం అసలు బాగా అయిపోయినాయి అన్నమాట. ఆకులు అవన్నీ క్లీనింగ్ చేయాలి కొంచెం ఒకరోజు వచ్చేసి. సో ఇది ఇక్కడ నిమ్మ చెట్టు, ఇదేమో పనస చెట్టు, ఇంకా ఇది వచ్చేసి మీకు తమలపాకు అంటారు కదా, సో అది. ఇదేమో తమలపాకు చెట్టు, రెండు కలిసి ఉంటాయి. సో అక్కడ ఉంది. సో ఇది వచ్చేసి ఏమో కస్టర్డ్ ఆపిల్ చెట్టు అంటారు, అది సీతాఫలం అంటారు కదా అది. సో ఈ సీజన్ కాదు కాబట్టి అయిపోయినాయి. నెక్స్ట్ మా ఇంటికి రావాలంటే చూసారు కదా, ఇగో ఇన్ని మెట్లు ఉంటాయి, ఇవన్నీ ఎక్కి రావాలి. సో దగ్గర దగ్గర ట్రైన్ అక్కడ ఉంటుంది. అదేమో రైల్వే స్టేషన్, అక్కడ ఉన్నది ట్రైన్ వెళ్తుంది చూసారా, గూడ్స్ అది. సో మాకు నియరెస్టే బస్ స్టాండ్, రైల్వే స్టేషను. నా వ్యూవర్స్ ఎవరన్నా నన్ను సబ్స్క్రైబర్స్ కలవాలనుకుంటే అడ్రస్ చెప్తాను, తప్పకుండా వచ్చేసేయండి. సో ఇలా రావాలి మెట్లు ఎక్కుకుంటా పైదాకా. సో ఇది మా హౌస్ అన్నమాట. ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇది చింత చెట్టు, ఇది ఒక మనీ ప్లాంట్, ఇక్కడేమో స్పైడర్ ప్లాంట్, తర్వాత మల్లె చెట్టు, ఇంకా ఈ పైన ఉన్నదేమో ఉసిరి చెట్టు అనమాట. ఇదంతా సో ఇది నేను పైకి వచ్చాను, పనస చెట్టు. సో దారి అయితే లేదు, చూసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. మీకు ఇక్కడి నుంచి క్లియర్గా కూడా చూపిస్తాను. అదిగోండి అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి. సో వ్యూ అయితే ఇట్లా ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. సిటీ అంతా బాగా కనపడుతుంది. ఇదిగోండి ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇదేమో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అది పెద్దన్న వాళ్ళ ఇల్లు. మా ఫ్రెండ్ బాను కూడా వస్తున్నాడు ఇప్పుడు పైకి. సో దీని లోపలికి అయితే నేను వెళ్ళాలి. ఇప్పుడు ఎలా వెళ్ళాలా అని చూస్తున్నా, బట్ వెళ్ళాలి. దీని సన్నగోడ నుంచి వచ్చేయడమే, ఎట్నుంచి అంటే ఏం చెప్తాం. సో ఇది ఇంకో పెద్ద పనసకాయ. ఇదైతే ఇంకా అవ్వలేదు, గట్టిగా ఉంది. పక్కది కూడా గట్టిగానే ఉంది. సో మళ్ళీ అయ్యాక ఒక 2-3 డేస్కి వచ్చి వీటిని అయితే తెంచుకొని వెళ్తాను. భాను అక్కడ ఉండి రాలేకపోతున్నాడు పాపం. సో ఇది నేనైతే వచ్చేసాను. పనసకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో వీటిని కొయ్యాలి. ఇప్పుడైతే కాదు, ఇంకా కొంచెం టైం పడుతుంది. దీన్ని కొంచెం పాకానికి రావాలి అవి. అప్పుడు తర్వాత అది కోసేది కూడా నేను మీకు చూపిస్తాను అన్నమాట. ఇది విజయవాడ 1 టౌన్ సిటీ వ్యూ నేను చూపిస్తున్నాను. ట్రైన్ సౌండ్ మీకు వినిపిస్తుంది అనుకుంటా. సో అదంతా రైల్వే యార్డ్ అనమాట. మా తాతయ్యలు వాళ్ళంతా ఇక్కడే వర్క్ చేసేవాళ్ళు. సో ఇది 1 టౌన్. ఇలా ప్రతి ఇక్కడున్న ఇల్లులన్నీ ఇలానే మెట్లెక్కి రావాల్సిందే పైకి. సో చూసారు కదా ఇలా ఉంటాయి హౌసెస్. ఇక్కడ కొండ మీద ఇల్లులు. విజయవాడ అంటేనే కొండలు, కొండల మీదే ఉంటాయి ఇల్లులు. సో బాను అయితే రమ్మన్నాను ఇక్కడికి, మంచిగా డేర్గా వస్తున్నాడు టాస్క్ చేయడానికి. మగధీరా చెయ్యి. సో అది ఇగో దీని మీద ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు బాను మంచిగా ఈ వ్యూలో ఒక వీడియో తీస్తా. అలానే ఉండి బాను, అది సూపర్గా వస్తుంది వ్యూ.
మింటూ నిచ్చిన దగ్గర పైకి వెళ్తున్నాడు, బాను హెల్ప్ చేస్తున్నాడు. అరే ఓకే పైకి ఎక్కేశారు. నేను కూడా ఇప్పుడు పైకి ఎక్కాలి.